హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అంతా బాగుండాలని ఆశిస్తూ యాక్చువల్గా ఈరోజు మన వీడియో ఏంటంటే, రీసెంట్గా మేము ట్రిప్ వెళ్ళాం కదండి. అక్కడ మేము చిక్కమంగళూరులోని నేచర్స్ నెస్ట్ అని రిసార్ట్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఆ రిసార్ట్లో వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేసి వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆ రిసార్ట్ ఉంటుంది అనమాట. వ్యూ, బయట వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏమైనా మనకి టైగర్ సఫారీ, ఇలా ముల్లంగిరికి పెట్ట, ఇలాంటివి ఏమైనా మనం సెలెక్ట్ చేసుకుంటే, మేము వీడియోలో అక్కడ ఫస్ట్లో జీప్ కనిపించింది కదా, ఆ జీప్లో మనల్ని తీసుకెళ్తారనమాట వాళ్ళు. సో ఇదైతే రిసార్ట్ వ్యూ అనమాట. ఇది చూడండి, ఇలా చూసేకైతే చాలా బాగుంటుంది వ్యూ అంతా. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట. సో ఆ లోపలికి అలా వెళ్తే ఆ స్మాల్గా ఉంది కదా, ఆ చిన్నగా ఉండేది అయితే క్యాంటీన్ అనమాట. సో నేచర్స్ నెస్ట్ అని నేమ్ ఎందుకు పెట్టారా అనుకుంటే, చూడండి ఇక్కడ నెస్ట్లు కూడా ఉండాలి. ఈ క్యాంటీన్ చుట్టూ అక్కడక్కడ ఒక్కొక్క నెస్ట్ ఉందన్నమాట. సో ఆ నెస్ట్ కూడా వీడియో తీసుకున్నాం చూడండి. సో ఇది ఈ నేచర్స్ నెస్ట్. అక్కడ యాక్టివిటీస్కి ఏమీ లేదనమాట. ఉయ్యాల ఒకటైతే ఉంది, పిల్లలు ఊగేకి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో రిసార్ట్ అయితే ఇలా ఉంది. ఇది అయ్యాక ఇప్పుడు మనం అక్కడ చూసినట్లయితే అది గ్లాస్ హౌస్ అనమాట. సో గ్లాస్ హౌస్ అంటే ఎలా ఉంటుంది, ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా లోపలికి వెళ్తే మనము గ్లాస్ హౌస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చూడండి, లోపల ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం ఆ కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్స్ వేసుకోవచ్చు అనమాట. కర్టన్స్ యూస్ చేసుకోవచ్చు, లేకుంటే అది ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. మనకి వ్యూ కూడా మనం కర్టన్ సైడ్ చేసి చూసుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళు నైట్లో ఇక్కడ మనం చలి ఎక్కువ ఉంటుంది అనమాట. మన ప్లేస్ లాగా ఉండదు అక్కడ. సో చలి కూడా బాగుంటుంది. నైట్లో మనకి ఈ ఫైర్ క్యాంప్ లాగా కూడా వేసిస్తారు. మన బర్త్డేలు ఇలా ఏమైనా సెలబ్రేట్ చేసుకునేకి, డీజే పెట్టుకునేకి స్పీకర్ కూడా ఇస్తారనమాట. సో అన్ని పరంగా అయితే బాగుంది. ఇక్కడ ఏమంటే ఫుడ్ అనేది బాగుండదు అనమాట, మన టేస్ట్కి ఇష్టం కాదు. సో బెంగళూరులో పీజీ ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. అంతా ఇష్టపడి తినేలా ఉండదు ఫుడ్ ఒకటి మనం కాంప్రమైజ్ అయితే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మేము ముల్లంగిరి పెట్టేది టైగర్ సఫారీది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం మా ప్యాకేజ్లో. సో మేము అది కూడా వీడియో చేసాము. ముల్లంగిరి బెట్టకి ఎలా వెళ్ళాము, ఆ వ్యూ ఎలా ఉంది, ఇక్కడ ఫారెస్ట్లో టైగర్ సఫారీకి ఎక్కడ వ్యూ ఎలా ఉంది, ఏమేమి యానిమల్స్ కనిపించాయి మాకి, మొత్తం మేము వీడియో చేసాము. ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.